మునగాకు అనేది మునగాకులో కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుందండి. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఒలిచిపెట్టుకున్న మునగాకుని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుంటే మనకు ఆకు అనేది చాలా క్లీన్ అయిపోతుందండి. దీన్ని వేరే నీళ్ళతో 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలని తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుంటున్నాను. 4 వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకొని వేరొక వాటర్తో 3 టైమ్స్ మనం మునగాకుని క్లీన్ చేసుకోవాలండి. ఆకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మునగాకులో ఉన్న వాటరే సరిపోతుంది. మీకు సాలకపోతే మధ్యలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఆకు అనేది బాగా మగ్గిపోయింది. ఇది ఇంకా వాటర్ అనేది బాగా మగ్గిపోవాలండి. చూడండి వాటర్ బాగా మగ్గిపోయింది. ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను